ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నిత్య పూజా విధానాన్ని నేనైతే చూపించబోతున్నాను. నేనైతే రోజు ఈ పద్ధతిలోనే చేస్తాను. చూడండి, ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనం ముందు రోజు పువ్వులను అయితే వాడిపోతాయి కదండి, అవైతే మనం తీసేసి వేరేగా పెట్టుకుంటాం. అవి కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక కవర్లో పెట్టుకొని వాటిని అయితే మనం గంగలో వేయాలండి. గంగలో వేస్తే మంచిది. ఇదిగోండి, ముందు రోజు ముగ్గునైతే నేను ఇలా తుడిచేసి ఫస్ట్ అయితే పొడి క్లాత్తో తుడుచుకుంటాను. ఈ విధంగా పొడి క్లాత్తో తుడిచేసి తర్వాత తడిపిన క్లాత్ తీసుకొని దాంతో శుభ్రంగా తుడుచుకుంటాను. మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన చేతికి గాజులు ఉండాలి, అలానే నుదుటిని బొట్టు పెట్టుకొని ఉండాలి. మనం నైటీతో అయితే మాత్రం పెట్టకూడదండి. నేను కొందరు పెద్దవాళ్ళ దగ్గర విన్నాను, కొందరు నైటీలతో గట్రా పూజ చేస్తారు. నైటీతో అయితే మనం పూజ చేయకూడదు. ఇక చీర కానీ ఇలా డ్రెస్ కానీ వేసుకొని ఇలా చున్నీ వేసుకొని మనం చేయాలి. మనం కూడా మనసు అనేది నిర్మలంగా ఉంచుకోవాలండి. మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. దేవుడి అనుగ్రహం మనపై ఉండాలి. మనం ఆ టైంలోనే మనకు అన్నీ గుర్తొస్తాయి కదా. కానీ మనం ఏంటి అలా గుర్తు చేసుకోకుండా దేవుడి మీద మనసు ఉంచి మనకి ఏ ఆలోచనలు రాకుండా మనమైతే ఇలా పూజ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ వినాయకుడిని అయితే ప్రార్థించుకుంటాను. ఈ విధంగా రోజు ముగ్గు వేసుకుంటాను. ఇదిగోండి, పసుపు కుంకుమ అనేది మనం మధ్యలో కొంచెం వేసుకోవాలి. శుభప్రదం కదండి పసుపు కుంకుమ. ఇలా అనేది మనం వేసుకోవాలి. ఏ పూజ చేసినా మనం వినాయకుడిని అయితే ఫస్ట్ ప్రార్థిస్తాం కదా. ఆ విధంగా వినాయకుడిని మనం ప్రార్థించుకోవడం కోసం ఇలా స్వస్తిక్ని అయితే వేసుకున్నాను. మనం పూజ చేసేటప్పుడు అమ్మవార్లందరికీ ఇలా బొట్టు పెట్టమని మా పెద్దవారు అయితే చెప్పారు. ఆ విధంగానైతే నేను రోజు చేస్తాను. ఫస్ట్ అయితే ఇగోండి, మన తలలో ఒక పువ్వునైతే పెట్టుకోవాలి. తర్వాత అమ్మవార్లందరికీ చక్కగా అలంకరించుకోవాలి. రోజు చేసే పూజా విధానం కదండి. ఇలాగా మనం చక్కగా అలంకరించుకొని మనమైతే పూజ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఇలా అలంకరించుకున్నప్పుడే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని వినాయకుడిని తలుచుకుంటూ నేనైతే ఈ పూజా విధానాన్ని స్టార్ట్ చేస్తాను. తర్వాత మనం ఇగోండి ఇలా పువ్వులు పెట్టుకునేటప్పుడు మనం ఇంకా వేరే ఆలోచనలు ఏవి రాకుండా ఉండాలని నేనైతే ఇగోండి ఇలా పూజ చేసే సమయంలో గాయత్రి మంత్రాన్ని అయితే పూజ అనంతరం వరకు నేను అలా పఠిస్తూ ఉంటాను. ఇగోండి, మనం ఈ విధంగా దీపాలకు మనం గంధపు బొట్టులను పెట్టుకోవాలి. గంధపు బొట్లు పెట్టుకొని మనమైతే ఇగోండి నూనె వేసుకుంటాం. ఫస్ట్ అయితే మనం నూనె వేయాలండి. ఫస్ట్ అయితే ఒత్తులు వేయకూడదు. ఫస్ట్ నూనె వేసి తర్వాత తర్వాత ఒత్తులను అయితే మనం వేయాలి. ఇదిగోండి, మనం కాడొత్తులు కానీ పువ్వొత్తులు కానీ ఏవైనా కూడా 2 ఒత్తులను తీసుకొని మనం ఈ విధంగా దేవుడి వైపు చూపించే విధంగా 2 ఒత్తులను అయితే మనం వేసుకుంటాం. దేవుడి వైపు మాత్రమే దీపం అనేది ఉండాలి. ఇలా వేసుకొని ఈ పూజ అంతటి వరకు కూడా నేను గాయత్రి మంత్రం పఠిస్తానన్నాను కదా. ఓం భూర్భువత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా వీలైనన్ని సార్లు మనం పఠించుకోవచ్చండి. ఇలా నేనైతే ఇప్పుడు 3 సార్లు పఠించాను. మనం ఇగోండి ప్రసాదానికి కూడా ఇలా బొట్లు పెట్టుకొని మనం నిత్య పూజా విధానం కదా, మనం చిప్స్ కానీ ఏవైనా ఇలాంటివి పెట్టుకోవాలి పూజకి. తర్వాత దీపం పెడుతూ దీపం సమర్పయామి, నైవేద్యం పెడుతూ నైవేద్యం సమర్పయామి, ఇగోండి ధూపం వేస్తూ ధూపం సమర్పయామి అనేది మనం అనాలి. వద్దరిని పెట్టుకోవాలి. వద్దరికి కూడా గంధం బొట్టు అనేది మనం పెట్టుకోవాలి.
ఇలా పూజ చేసినంతసేపు గాయత్రి మంత్రం అయితే పఠిస్తాను. పెట్టేసి ఇప్పుడైతే నేను ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం అనేది నేను చదువుతానండి. లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ అనుగ్రహం మనపై ఉండాలని ఈరోజు కూడా అమ్మవారిది లక్ష్మీ అష్టోత్తరం అనేది నేనైతే చదువుతాను. ఇప్పుడైతే నేను లక్ష్మీ అష్టోత్తరాన్ని స్టార్ట్ చేస్తాను. ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం అభీత్యై నమః, ఓం స్వరూప్య నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచాయ నమః, ఓం పద్మలయ నమః, ఓం పద్మాయ నమః, ఓం స్వచ్ఛయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం ధన్య నమః, ఓం హిరణ్మయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభవత్తే నమః, ఓం ఆదిత్య నమః, ఓం దిత్య నమః, ఓం దేవతాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధారిణే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షి నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధియ నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దేవతాయ నమః, ఓం లోకశోక వినాశిన్యాయ నమః, ఓం ధర్మనిలయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాతాయ నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షయ నమః, ఓం పద్మసుందర్య నమః, ఓం పద్మభృవాయ నమః, ఓం పద్మముఖ్య నమః, ఓం పద్మనవప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్య నమః, పద్మిని నమః, పద్మగంధిని నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదముఖ్య నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రభద్రాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదరి నమః, ఓం చంద్రభుజాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఇంద్రశ్వేతలాయ నమః, ఓం మహారాజనాయ నమః, ఓం పుష్టే నమః, ఓం శివాయ నమః, శివకర్తి నమః, ఓం సత్య నమః, ఓం విమలాయ నమః, విశ్వజనాయ నమః, ఓం పుష్టే నమః, ఓం దరిద్రనాశినే నమః, ఓం ప్రీతిపుత్రిణే నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యమరాయ నమః, ఓం శ్రీయ నమః, ఓం భాస్కరే నమః, ఓం బేల్వలనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్వినే నమః, ఓం సుందరాయ నమః, ఓం ఉదారాంగే నమః, ఓం హరే నమః, ఓం హేమమాలిన్య నమః, ఓం ధనధాన్యకర్తే నమః, ఓం సద్య నమః, ఓం శ్రయణ స్వామియ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం రూపస్యగతానందాయ నమః, ఓం వరలక్ష్మి నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శోభాయ నమః, ఓం హిరణ్యప్రాకాయ నమః, ఓం సుమర్తనయ నమః, ఓం జయ నమః, ఓం మంగళాయ దేవ్య నమః, ఓం విష్ణు వక్షస్థలితాయ నమః, ఓం విష్ణుప్రత్యయ నమః, ఓం ప్రసన్నాక్షి నమః, ఓం నారాయణ సంస్కృతాయ నమః, ఓం దరిద్రవంశినే నమః, ఓం సర్వోపద్రవాయ నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళియ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్య నమః. తర్వాత నేనైతే అయ్యవారికి లింగాష్టకం కూడా చదువుతానండి. బ్రహ్మమురారిసురార్చితలింగం హీర్మలభాషితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఇలా లింగాష్టకాన్ని కూడా నేను చదువుకుంటాను. తరువాత అయితే మనం హారతి ఇస్తాను. హారతి పాట కూడా నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టానండి. లలితాదేవిది నేను చదువుకుంటాను. శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా. ఈ విధంగా నేనైతే నిత్య పూజనైతే నేను రోజు చేసుకుంటాను. మనం ఇది సింపుల్గా ఒక 10 నిమిషాల్లో మనం చేసుకోవచ్చండి. ఈ శ్లోకాలను చదువుకుంటూ రోజు ఈ శ్లోకాలను చదువుకోండి. మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మనకి అంతా మంచి జరుగుతుంది.
ఈ విధంగా నేను నిత్య పూజను అయితే చేసుకుంటాను. ఇదిగోండి హారతి కంప్లీట్ అయిన తర్వాత నేనైతే సాష్టాంగ నమస్కారం చేస్తాను. మగవారైతే పూర్తిగా బోర్లా పడుకొని సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవాళ్ళు జస్ట్ మనం ఒంగోని మన తల అనేది కిందకి తగిలేటట్టుగా ఇలా నమస్కారం చేసుకోవాలి. మనసు చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ శ్లోకాలు చదువుకోవడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.